వరకే వాడతారు. లోగో లేకపోతే తీసేస్తా ఫోటో లోకల్ తీసుకుంటా అందరికీ నమస్కారములు. మేము మా ప్రజాప్రతినిధులు, మా నాయకులు అందరం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము. తదుపరి సరే మేము మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని మేము ఏం చేస్తామో అందరికీ మిమ్మల్ని పిలిచి మళ్ళీ అన్నీ చెప్తామనేసి సభాముఖంగా చెప్తున్నాము. ఎవరు అంటే ఈరోజు అందుబాటులో తక్కువ మంది ఉంటారు, కొంతమంది బయట ఉంటారు. వాళ్ళకు 1 వీక్లో అందరూ వస్తారు. ఒక 6 నుంచి 7 మంది సర్పంచ్లు రాజీనామా చేస్తారు. తర్వాత ఒక 2 ఎంపీడీ సభ్యులు రాజీనామా చేస్తారు. అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు 6 మంది దుద్దులూరు మండలంలో ఉంటాం. అందరూ ఏకదాటిగా రాజీనామా చేస్తున్నాము. ప్లస్ మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీడీ సభ్యులు, వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు ఎంతమంది వచ్చామో అంతమంది ఇక్కడ చేస్తున్నాం. తర్వాత ఒక వారం రోజుల్లో మేము ఒక ప్రజావేదిక పెట్టుకొని అక్కడ ఎవరు చేస్తాము, ఏ ఊరు నుంచి ఎందరూ వస్తామనేసి అక్కడ మేము నిర్ణయిస్తాము. అప్పుడు మీకు అందరికి తెలియజేస్తాము. ఈరోజు మేము వైసీపీకి రాజీనామా చేస్తున్నాము. కారణాలు అనేది తర్వాత మేము 2 డేస్లో దీన్ని ఎందుకు రాజీనామా చేసేదానికి వివరణ ఇస్తాము. మేము ఈరోజు గురువారెడ్డి ఆధ్వర్యంలో మేము వెంకటేశ్వర రెడ్డి దుత్తలూరు నుంచి సొసైటీ ప్రెసిడెంట్ ఒక 5 మంది 6 మంది మాజీలు ఉన్నాము. ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం. భారీ ఎత్తున ఇంకా వలసలు 17 పంచాయతీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయి. తొందరలోనే దుత్తలూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది. అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేది అనేది మీకు మేము తర్వాత వివరిస్తాం. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్, ఉదయగిరి నియోజకవర్గం.